హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్గా మన సేల్స్ అనేది సేల్స్ మ్యాన్ వైజ్ ఎంత జరిగింది అని తెలుసుకోవడం కోసం ఒక చక్కటి ప్రోగ్రామ్ అయితే మేము డెవలప్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు వివరిస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మాత్రమే మనకి ఈ సెట్టింగ్స్ అనేవి అర్థమవుతాయి, రిపోర్ట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. జనరల్గా మన బిజినెస్లో సేల్స్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు, లేదంటే ఏజెంట్స్ అనుకోవచ్చు. మనం రకరకాలుగా పిలుచుకుంటాము. మన సేల్స్ని డెవలప్ చేయడం కోసం ఏరియా వైజ్ కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ మనం ఈ ఏజెంట్స్ ద్వారా అనేది మనం చేస్తూ ఉంటాం. సో పర్టికులర్ ఏజెంట్ వచ్చేసి ఎంత సేల్ చేశాడు అన్నది మనం తెలుసుకోవాలంటే మన టాలీలో మనం ప్రతి ఇన్వాయిస్ ఓచర్ ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని తద్వారా ఈ ఏజెంట్కి సంబంధించిన సేల్ని మనం ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏజెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏజెంట్స్ నథింగ్ బట్ లెడ్జర్స్. ఈ లెడ్జర్స్ ఏంటంటే మనకి అండర్ గ్రూపు ఏజెంట్స్ అని పెట్టేసి నేను క్రియేట్ చేసుకున్నమాట. సో ఈ ఏజెంట్స్ అనేది మనము లెడ్జర్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీ బయ్యర్స్ అనేవారు ఒక ఏజెంట్ కింద మాత్రమే కాన్స్టెంట్గా ఉంటున్నారంటే మనం అప్పుడు ఏం చేస్తాం, లెడ్జర్కి మ్యాప్ చేసేస్తాం. సో ఆల్టర్ లెడ్జర్లో ఈ బయ్యర్ అనే వ్యక్తికి మనం ఇక్కడ ఏజెంట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఫిక్స్డ్ అంటే ఈ ఏజెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. మనం ఏ ఎంట్రీ చేసినా సరే ఈ ఏజెంట్ తాలూకానే మనకి ఎంట్రీ అనేది పడుతుంది. సో ఇదొక పద్ధతి. లేదు అంటే కనుక మనం ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను సేల్స్ ఓచర్ వేస్తున్నాను. ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు పార్టీ నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏజెంట్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కేసు ఏంటి, మనకి మనం ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు ఏజెంట్ అనేది మారుతూ ఉంటారు. ఫర్ సపోజ్ ఈ బయ్యర్ అనే పార్టీ అనేది ఒక్కొక్కసారి ఏజెంట్ రామారావు దగ్గర కొంటారు, ఒక్కొక్కసారి ఏజెంట్ సురేష్ దగ్గర కొనవచ్చు. మేబీ ఆ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు కూడా మేము ఈ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చాం. సో ఇంకా మనకి జనరల్గా మనం సేల్ ఎంట్రీ ఎలా వేస్తామో అట్లా సేల్ ఎంట్రీస్ మనం వేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే గేట్వే ఆఫ్ టాలీలో మనకి ఏజెంట్ సేల్ రిజిస్టర్ అనేది మనకు ఒకటి కనిపిస్తుంది. దీని మీద మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ పీరియడ్ అప్లై చేస్తున్నాను నేను. సో నేను 1 ఏప్రిల్ నుంచి 1 మే వరకు ఒక 3 శాంపుల్ ట్రాన్సాక్షన్స్ అయితే వేశాను. ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఏజెంట్ సురేష్ ద్వారా 2 ట్రాన్సాక్షన్స్ అనేవి, అంటే 2 సేల్స్ అనేవి జరిగినాయి. అలానే ఏజెంట్ రామారావు ద్వారా 1 సేల్ అనేది జరిగింది. దీనిపైన ఎంటర్ కొట్టినట్లయితే మనము ఆ డీటెయిల్స్ కూడా చూస్తాము. ఇక్కడ నేను బయ్యర్లోనే ఏజెంట్ నేమ్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ డేటా ఎంట్రీ పార్ట్లో ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా నాకు రిపోర్ట్లో ఈ సేల్ ఓచర్ అనేది ఏజెంట్ సురేష్కి మ్యాపింగ్ అయింది. సో ఇక్కడ మనకి ఏజెంట్ వైజ్ సేల్, ఇక్కడ సేల్ అమౌంట్ అంటే ఇన్వాయిస్ అమౌంట్ ఎంత అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ F4 ఏజెంట్ నేమ్ మీద క్లిక్ చేసి ఏజెంట్ సురేష్ని తీసుకున్నాను. ఓన్లీ ఏజెంట్ సురేష్ ద్వారా ఎంత సేల్ జరిగింది అన్నది నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ 4,543 రూపీస్, అంటే 2 ఓచర్స్. ఒక ఓచర్ వచ్చేసి 4,130 రూపీస్, ఇంకొక ఓచర్ వచ్చేసి 413, టోటల్ 4,543 రూపీస్ సేల్ అనేది మనకి ఏజెంట్ సురేష్ ద్వారా జరిగింది. ఇదే రిపోర్ట్ని మనం మీకు కావాల్సినట్టు మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలము. లైక్ ఈ రిపోర్ట్లో నాకు ఓవరాల్ స్టాక్ యాడ్ చేయండి, క్వాంటిటీ యాడ్ చేయండి అంటే క్వాంటిటీ ఫీల్డ్ యాడ్ చేస్తాము. లేదు నాకు ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ కావాలంటే కూడా ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ కూడా మేము డెవలప్ చేసి ఇస్తాము. అలానే మా దగ్గర ఐటమ్ వైజ్ ఏజెంట్ పర్సంటేజ్, అంటే ఫర్ సపోజ్ ఒక ఐటమ్కి 10%, ఒక ఐటమ్కి 5% అని చెప్పేసి కమిషన్ అనేది మనం ఫిక్స్ చేసుకుని దాని నుంచి ఏజెంట్ రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేసుకుని ఆ ఏజెంట్కి మనం ఎంత కమిషన్ ఇవ్వచ్చు అన్న రిపోర్ట్ కూడా మేము రెడీ చేసి చాలామంది కస్టమర్స్కి ఇచ్చున్నాము. అది కూడా నేను మీకు వేరొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.